హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇటీవలే ఏపీ ప్రభుత్వం మనకి 104+, మరియు కమిషనర్ మరియు ఎండోమెంట్ కమిషనర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఎండోమెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన పోస్టులు నోటిఫికేషన్ తొందరలో విడుదల కాబోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి సెక్షన్ బి అనే పార్ట్ ఉంటుంది. అందులో మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, హిందూ తత్వశాస్త్రం మరియు దేవాలయ వ్యవస్థ గురించి మనకి ప్రశ్నలు 100 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. కావున పార్ట్ బి అనేది చాలా ముఖ్యం. ఇదే విధంగా మెయిన్స్ పేపర్లో చూసుకుంటే మనకి మెయిన్స్ పేపర్లో అట్లీస్ట్ 150 మార్క్స్కి, మెయిన్స్కి 150 మార్క్స్కి సపరేట్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధంగా మనం సింప్లిఫై చేసి హిందూ ఫిలాసఫీ మరియు టెంపుల్ సిస్టమ్ గురించి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క టాపిక్ మీద. ముందుగా సిలబస్ విశ్లేషణకు చూస్తే మనం ఎండోమెంట్ ఆఫీసర్స్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 సిలబస్కి, మరియు కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్కి కూడా ఇదే సిలబస్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మనకి ఏవే టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామంటే సిలబస్ ఆధారంగా రామాయణం మరియు రామాయణంలోని పాత్రలు, మరియు రామాయణంలోని రాజవంశాలు, మరియు రామాయణం నాటి స్థలాల గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే మహాభారతం చదివేటప్పుడు మహాభారతంలోని పర్వాలు మరియు మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలు మరియు రాజవంశాలు, మరియు మిస్లినియస్ అంటే ఇతర ప్రధాన రాజవంశాలు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ముందు క్లాసుల్లో. ఇదే విధంగా మనం చూస్తే మూడో టాపిక్ వచ్చి హిందూ పురాణాలన్నీ 18 పురాణాలు ఉంటాయి, 18 పురాణాలు ఉంటాయి. ఆ 18 పురాణాలు అంటే ఏంది, వాటి ముఖ్య లక్షణాలు ఏంది, మరియు 18 పురాణాలు అసలు ఎలా ఆవిర్భవించాయి, అసలు వాటిని ఎవరు రాశారు ఏంది అనేది మనం ముందు క్లాసుల్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే దేవాలయ ఆగమ శాస్త్రాలు, ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేక పూజా నిర్వహణ మరియు ప్రత్యేక దైవారాధన ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక శివాలయానికి ఉంటే శైవాగమం ప్రకారం శివాలయాల్లో పూజలు చేస్తే, వైష్ణవులు అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఇలా ఉంటాయి కదా, దానికి వైష్ణవం ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే వైఖానస ఆగమం అంటే ఏంది, వీరశైవం అంటే ఏంది, జంగమ శైవం అంటే ఏంది, మరియు శక్తి ఆరాధన అంటే ఇది అమ్మవారు ఆరాధనకు సంబంధించింది. ఇలా మనం వివిధ దేవాలయ ఆగమాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మనం ముందు క్లాసుల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హిందువుల పండగలు, హిందూ ఫెస్టివల్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే సంస్కృతి, వేదిక్ కల్చర్ అంటే ఏంది, అందులో బ్రాహ్మణాలు ఏంది, అరణ్యకాలు ఏంది, ఉపనిషత్తులు ఎన్ని,
సంహితలు అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. అట్లీస్ట్ ఇది మన ఏన్షియంట్ హిస్టరీలో కూడా మనకి రావడం జరుగుతుంది. ఏన్షియంట్ హిస్టరీలో కూడా బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సంహితలు, భాష్యాలు, వేద సంస్కృతి అంటే ఏంది, ఇవన్నీ కూడా వేదిక్ కల్చర్లో మనం చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఉపవేదాలు, యజుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం, వీటికి అనుసంధానమైన వేదాలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే ఆశ్రమ ధర్మాలు అంటే మనందరికీ తెలిసిందే. బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి పెళ్ళయ్యేదాకా మనం మధ్యలో చేసేది బ్రహ్మచర్యం. వానప్రస్థం, గృహస్థాశ్రమం, పెళ్ళైన వెంటనే మనం స్వీకరించేది గృహస్థాశ్రమం, సన్యాసం. మరియు గృహస్థాశ్రమం తర్వాత స్టేజ్ అనేది సన్యాసం అన్నమాట. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరియు యజ్ఞాలు రకాలంటే రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి మనం సపరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. శాస్త్రీయ లలిత ఆర్ట్స్, ఇవన్నీ కూడా మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే భాగవతంలో ఎన్ని స్కందాలు అంటే 12 స్కందాలు. అంటే ఏంది, అసలు 12 స్కందాలు అంటే ఏందనేది దాని గురించి సపరేట్గా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే రామానుజాచార్యులు మరియు విశిష్టాద్వైతం, అద్వైతం, ఇతరాలు, ఇవన్నీ అద్వైతం అంటే ఏంది, ద్వైతం అంటే ఏంది, ద్వాతాద్వైతం అంటే ఏంది, విశిష్టాద్వైతం అంటే ఏంది అనేది మనం ఈ అద్వైత సిద్ధాంతాలు, విశిష్టాద్వైత సిద్ధాంతాలు ఎవరెవరు ఇచ్చారు, దానికి ఉన్న విశిష్ట లక్షణాలు అనేవి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా చూసుకుంటే హిందూ దత్తత మరియు మనోవర్తిత చట్టం, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్స్, ఈ చట్టాల గురించి మనం కొన్ని సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్ల గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎగ్జామ్ రాసి ఏదైతే మనం ఉద్యోగం సాధిస్తామో ఆ ఉద్యోగానికి సంబంధించిన కార్యనిర్వహణ అధికారాలు మరియు నియామకం ఎట్టుంటుంది, మరియు దాని విధులు ఏంటి, అసలు ఏమన్నా గతంలో ఏమన్నా తీర్పులు ఇచ్చారా, కోర్టు తీర్పులు అనేవి జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 29 ఆఫ్ 30/87 అంటే ఏంది, ఇది ఏం చెప్తుంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే దేవాలయాలు ఉంటాయి కదా, దేవాలయాలకి కొంత బడ్జెట్ అనేది కేటాయిస్తారు. ఎవ్రీ ఇయర్ మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు కదా. అదేవిధంగా దేవాలయాలకి మరియు ధర్మాదాయ బడ్జెట్ సెక్షన్ 57/87లో ఏముంది, సెక్షన్ 29 అంటే ఏంది, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా కొన్ని భూములు ఉంటాయి దేవాలయాల కింద, 100 ఎకరాలని, 500 ఎకరాలని, 1000 ఎకరాలని భూములు ఉంటాయి. ఈ భూమి యొక్క రికార్డులు ఏంది, అసలు ఎవరి పేరు మీద ఉన్నాయి, దేవాలయానికి ఎంత సంబంధించింది, దాంట్లో ఏమైనా పంటలు పండిస్తున్నారా లేకపోతే ఏంది, అసలు బేసిక్ అనే నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవాలి. దేవాలయ భూ రికార్డులకు సంబంధించిన చట్టాలు మరియు పట్టాదారు పుస్తకం, చట్టాల్లోని రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటే ఏంది, మరియు దేవాలయ చట్టం 30/87 అంటే ఏంది, సెక్షన్ 75 నుంచి 87 వరకు ఈ సెక్షన్స్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరియు పెద్దవాళ్ళు తాత్విక భావనలు మరియు ప్రవక్తలు, వివిధ దేవాలయ ప్రవక్తలు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంది, వాళ్ళు చెప్పిన భావనలు, ఇవన్నీ కూడా మనం మన వెల్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఓన్లీ ఎండోమెంట్ ఆఫీసర్సే కాదు, ఎండోమెంట్కి సంబంధించిందే కాదు, మనకి యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఎస్ఎస్సి ఇలాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన జనరల్ స్టడీస్, జిఎస్ గురించి కానీ, కరెంట్ అఫైర్స్ గురించి కానీ మనం
ముందు క్లాసుల్లో చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.